నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న డాకు మహారాజ్ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చేశారు మేకర్స్ ఈ యొక్క సినిమా నుంచి మూడో సాంగ్ను రిలీజ్ చేశారు. దబిడి దిబిడి అంటూ సాగే ఈ యొక్క సాంగ్లో ఓ రేంజ్లో ఉంది. ఇక బాలయ్య బాబు ఊర్వశి రౌతేలా డ్యాన్స్ ఆహా ఓహో అనేలా ఉంది. ఇక ఈ యొక్క సాంగ్ మాస్ బీట్తో దుమ్ము రేపుతూ ఉంది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బాలయ్యబాబుకు సరిపడా సాంగ్ కంపోజ్ చేసి తన బీట్తో సినీ ప్రియులో సరికొత్త ఊప్ తెప్పించాడు. ఇక ఈ సాంగ్ విన్నంతసేపు బాడీ షేక్ అవుతుందనే చెప్పాలి. ఊర్వశి రౌతేలా తన స్టెప్పులతో కుమ్మేసింది. చిరు వాల్తెరు వీరయ్య మూవీలో బాస్ పార్టీ సాంగ్కు స్టెప్పులేసి ఓ ఊపేసిన ఊర్వశి రౌతేలా ఇప్పుడు బాలయ్య మూవీలో దబిడి దిబిడి అనే సాంగ్కు అదరగొట్టేసింది. మొత్తంగా ఈ యొక్క సాంగ్ యూట్యూబ్ను షేక్ చేస్తూ ఉంది. ఇక ఈ యొక్క చిత్రాన్ని డైరెక్టర్ బాబీ కొల్లా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇక ఇప్పటికే ఈ యొక్క సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లిమ్స్లు, టీజర్ భారీ స్థాయిలో అంచనాలను పెంచేశాయనే చెప్పాలి. ఇక ఇటీవలే విడుదలైన టైటిల్ టీజర్ బాలయ్యబాబు లుక్ అదిరిందని ఆకట్టుకుంటూ ఉంది. ఇక అలాగే బాలయ్యబాబు డైలాగ్స్ సైతం మైమర్పిస్తూ ఉన్నాయి. ఇక ఈ యొక్క చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇక ఈ యొక్క సినిమాను ఈ ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా గ్రాండ్గా విడుదల చేస్తూ ఉన్నారు. అయితే ఇందులో భాగంగానే తాజాగా విడుదల చేసిన ఈ యొక్క దబిడి దిబిడి సాంగ్ మాత్రం నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి. ఇక ఈ యొక్క సాంగ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై. అయితే తాజాగా ఈ యొక్క సాంగ్ను వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై. బాలయ్యబాబు గారు సాంగ్ చాలా అద్భుతంగా ఉంది. ఇక ఈ యొక్క సాంగ్లో ఊర్వశి రౌతేలతో కలిసి మీరు వేసిన మూమెంట్స్ కానీ, అలాగే మీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ, మీ ఎనర్జీ కానీ చాలా అద్భుతంగా ఉంది. మరీ ముఖ్యంగా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ కూడా చాలా బాగా ఉంది. ఇక తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ, అలాగే లిరిక్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉన్నాయి. పక్కా ఈ యొక్క సాంగ్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ మెగాస్టార్ చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి.